నమస్తే అందరికీ, వెల్కమ్ టు పెట్స్ కేర్ తెలుగు. ఈ మధ్య కాలంలో చాలా డాగ్స్లో టిక్ ఫీవర్ అనేది ఒక మేజర్ డిసీజ్గా మిగిలిపోతున్నది. అండ్ దీనివల్ల చాలామంది ఓనర్స్ వాళ్ళ పెట్స్ని కోల్పోతున్నారు అండ్ చాలా ఎఫెక్ట్ కూడా అవుతుంది. సో అసలు టిక్ ఫీవర్ అంటే ఏంది, తగ్గుతుందా తగ్గదా, తగ్గాలంటే ఏం చేయాలి అని చెప్పి ఈరోజు మనం తెలుసుకుందాం. సో నాతో పాటు ఈరోజు మా సార్, ఫౌండర్ ఆఫ్ పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ కె వెంకట యాదవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి, నేను మీ డాక్టర్ కె వెంకట యాదవ్ ఫ్రమ్ పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో టిక్ ఫీవర్ అనేది జనరల్గా వచ్చే ఒక టిక్స్ కుట్టడం వల్ల వచ్చే ఒక రకమైన జ్వరం. దీనివల్ల బాడీలో టెంపరేచర్ పెరగడము, ఫీవర్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సార్, ఇప్పుడు టిక్ ఫీవర్ రాకుండా ఎట్లా చేసుకోవాలి? అసలు వస్తే ట్రీట్మెంట్ ఉంటుందా ఉండదా? అంటే ఇప్పుడు లైక్ టిక్ ఫీవర్ అని అంటూనే ఉంటారు, కానీ ఎట్లా వస్తుంది? నార్మల్గా టిక్ ఫీవర్ అంటే సిమ్టమ్స్ ఎవరికి తెలియవు. సో సిమ్టమ్స్ ఏంది, రీజన్స్ ఏందని ఒకసారి మా వాళ్ళ కోసం చెప్తే. టిక్ ఫీవర్ని ఎలా నివారించుకోవచ్చు అంటే, ఫస్ట్ బాడీ మీదకి కానీ, మీ ప్రెమిసెస్లో కానీ, మీ ఇంట్లో కానీ, ఇది ఎక్స్టర్నల్ పారాసైట్ అంటాము. ఈ టిక్ అనేది బాడీ మీదకి వస్తే మాత్రము జనరల్గా అది బ్లడ్ సక్ చేస్తూ ఉంటుంది. బ్లడ్ తాగడమే కాకుండా ఒక రకమైన హీమోప్రోటోజోవన్ని లోపలికి వదులుతుందండి. ఆ హీమోప్రోటోజోవన్ అనేది మేబీ బెబీషియా కావచ్చు, ఎర్లీషియా కావచ్చు, హెపటోజోవన్ కావచ్చు. సో ఇవన్నీ వెళ్ళి బ్లడ్ సెల్ రక్త కణం లోపల ఉండి రక్త కణాలని రప్చర్ చేసుకుంటూ, బాడీలో ఉన్న రప్చర్ చేసినప్పుడు ఆ ప్లేట్లెట్స్ అన్నీ తగ్గిపోతూ ఒక రకమైన బాడీలో ఫీవర్ రావడము ఇదంతా జరుగుతూ ఉంటుంది. దీనికి డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ లేదని కాదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా. సో ఒక టిక్ అనేది బాడీని పట్టుకోవాలన్నా కూడా అట్లీస్ట్ ఒక 1 అవర్ పడుతుంది. అది ఇప్పుడు మన కింద ఉందనుకోండి, ఇలా పాకుతూ వచ్చి బాడీ హెయిర్లోకి వెళ్ళి ఆ స్కిన్కి అటాచ్ అయ్యి సెటిల్ అవ్వడానికి అట్లీస్ట్ 1 అవర్ పడుతుంది. ఇంతలోపు బెటర్ షుడ్ టేక్ ద గుడ్ బ్రష్ అండ్ గ్రూమ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద హోమ్. వెనెవర్ యూ వెంట్ టు ద డాగ్ పార్క్స్కి వెళ్ళొచ్చు, మీరు వేరే డాగ్స్తో కలిసి ఉండొచ్చు, లేదంటే పార్టీకి తీసుకెళ్ళి ఉండొచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్లో తిరుగుతూ ఉండొచ్చు. ఇలాంటప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ పెట్కి టిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వన్స్ గ్రూమ్ చేశారా, అది ఇంట్లోకి రాకుండా కాపాడుకోగలిగితే ఒక రకంగా ఇంట్లోకి రాకుండా చేసుకోవచ్చు. కానీ ఒకసారి ఇంట్లోకి వచ్చిన తర్వాత టిక్ అనేది దే విల్ స్టే ఇన్ ద హిడెన్ పార్ట్స్, లైక్ సోఫాస్ కింద కావచ్చు, కర్టెన్స్ కావచ్చు, డోర్స్ వెనకాల కావచ్చు, రకరకాలుగా అవి దాక్కొని నెంబర్ ఆఫ్ ఎగ్స్ పెడుతూ ఉంటాయి. దే విల్ స్టార్ట్ మల్టిప్లికేషన్. ఒక టిక్కు ఉంది కదా అని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఇట్ విల్ గ్రో ఇన్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్, మిలియన్స్లో అయిపోతాయి. అవి అన్నిటికీ మళ్ళీ ఫుడ్ కావాలి. దే విల్ అగైన్ సర్చ్ ఫర్ ద హోస్ట్ ఈ ద యానిమల్ ఓన్లీ. ఎనీవే హ్యూమన్ విల్ నాట్ అలో ఎనీ టిక్ని కానీ బాడీ మీదకి రానివ్వము, వెంటనే సెన్సిటైజ్ అవుతాము, వచ్చినా తీసేస్తాం. కాబట్టి డెఫినెట్గా ఒక డాగో, క్యాటో, ఏదైనా యానిమల్ని సెర్చ్ చేస్తాయి. వన్స్ ఒకసారి బాడీ మీదకి వచ్చినాయి అంటే మాత్రం దే విల్ స్టార్ట్ ఆల్ దిస్ డ్రామా ఇన్ ద బాడీ. సార్, ఒకవేళ ఈ ప్రివెన్షన్ని పెట్ ఓనర్స్ కానీ నెగ్లెక్ట్ చేసి అసలు టిక్స్ వచ్చిన తర్వాత ఏదో ట్యాబ్లెట్స్, స్పాటన్స్ ఇస్తాం మనము, దానివల్ల టిక్స్ వెళ్ళిపోతాయి. బట్ టిక్ ఫీవర్ వచ్చిందా లేదా అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి సార్? మనకు నార్మల్గా తినకపోవడం ఇలాంటి రీజన్స్ ఉంటాయి కదా. సో అట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా గట్టిగా కనిపిస్తాయా? ఆర్ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు? సో దీనికి సమాధానం ఏంటంటే, వెనెవర్ జనరల్గా పెట్స్ తినకపోవడం ఇదంతా కామన్గా ఉంటుంది. ఒకసారి జ్వరం వల్ల కావచ్చు, లేదంటే ఇండైజెషన్ కావచ్చు, ఇంకేదైనా అదర్ రీజన్స్ కావచ్చు, ట్రావెలింగ్ స్ట్రెస్ కావచ్చు, రకరకాలుగా ఉంటుంది. బట్ టిక్ ఫీవర్ అనేది ఒక స్పెసిఫిక్గా ఉంటుందండి. దీంట్లో బాడీ బాగా వీక్ అయిపోవడము, డల్ అయిపోవడము, తినకపోవడము, బాడీలో టెంపరేచర్ బైఫేజిక్ ఫీవర్ అంటాం, అంటే మార్నింగ్స్ ఎక్కువ రావడము, ఈవినింగ్స్ తగ్గిపోవడము. ఇలా కాకుండా బాడీ మీద ఒక రకమైన పెటికియల్ హిమరేజెస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉండడం వల్ల బాడీ అబ్డామిన్ మీద కానీ, మన గమ్స్ మీద కానీ, మ్యూకస్ మెంబ్రెన్స్ కానీ చూసినప్పుడు ఒక డాట్స్ లాగా ఒక ఇంటర్నల్ బ్లీడ్ అవుతున్నట్టుగా అదొక సిమ్టమ్స్ అన్నట్టు. మనకి ఇంటర్నల్ బ్లీడింగ్ అయినప్పుడు ఎక్స్టర్నల్ స్కిన్ విల్ ఇండికేట్ దట్ ఇదంతా ఇంటర్నల్గా బ్లీడ్ అవుతుంది అనేది. అది కాకుండా మోస్ట్ ఆఫ్ ద పెట్స్లో హిస్టరీ ఇంపార్టెంట్ అండి. అంటే మేము మా దగ్గరికి వచ్చినప్పుడు సో అన్నీ అడుగుతూ ఉంటాం. ఓనర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెన్ ఎవర్ ఓనరు
చెప్పే హిస్టరీని బట్టి పాత దానికి ఏమైనా టిక్స్ ఉన్నాయా, లేకుంటే రీసెంట్గా ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఎగ్జామిన్ చేసి బట్ ఏదైనా టిక్ ఉందా, ఇలాంటిది ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా మేము టిక్ ఫీవర్ సస్పెక్ట్ చేస్తాం. సార్ ఇప్పుడు టిక్ ఫీవర్లో నాకు తెలిసి ఒక 9 డిసీజులు దాకా ఉంటాయి సార్. మన వ్యూవర్స్కి తెలీదు, కానీ ఆ 9 డిసీజుల్లో ఇది పర్టికులర్ డిసీజ్ అని చెప్పి మన దగ్గర ఏమైనా టెస్ట్లు ఉన్నాయి సార్? సో అవర్ పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెరీ స్పెషలైజ్డ్ అండి. ఇక్కడ మనకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉంది. సో ఇంతకుముందు మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసము మనం ఎప్పుడైనా శాంపుల్ కలెక్ట్ చేస్తే హైదరాబాద్లో పర్టికులర్గా 3 రోజులు పట్టేది. ఈ 3 రోజుల్లో కూడా పెట్ బతుకుతుందా అది అనేది గ్యారంటీ ఉండకపోయేది. బట్ నౌ వీ ఎక్విప్డ్ విత్ ద ఫుల్ ఎక్విప్డ్ ఆర్టీపీసీఆర్ మిషన్. సో యూ కెన్ శాంపుల్ తెచ్చిన ఒక 3 గంటల్లోనే విత్ ఇన్ ఏ డేలో అట్లీస్ట్ మనము ఆ రిపోర్ట్ ఇవ్వగలుగుతున్నాము. సో దీంట్లో 2 రకాలుగా టెస్ట్ చేయొచ్చు. ఒకటి మన 4DX టెస్ట్ కిట్స్ ఉంటాయి, లైక్ ప్రెగ్నెన్సీ కిట్స్ ఎలాగ ఉంటాయో, ఇది యాంటీజెన్ యాంటీబాడీ ద్వారా. సో ఈ పీసీఆర్ అనేదేమో ఒక జీన్, దాన్ని ఆర్ఎన్ఏ డిఎన్ఏ సపరేషన్ చేసి అక్యురేట్గా ఇస్తాం. మన హాస్పిటల్ యొక్క స్పెషలైజేషన్ ఇంకా సిటీ వాల్యూ ఇస్తాం. సో సిటీ వాల్యూ అనేది నియర్ టు 30 కానీ 30 అబోవ్ ఉంటే అది నెగిటివ్గా కన్సిడర్ చేస్తాము. 25 అబోవ్ వస్తే దాని యొక్క సివియారిటీ తక్కువగా ఉన్నట్టు. సిటీ వాల్యూ బిలో 15 కానీ 10 కానీ వస్తే దాని యొక్క డిసీజ్ యొక్క సివియారిటీ ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారిస్తాం. సరే ఇప్పుడు పీసీఆర్ చేసినాము, అది పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో హైదరాబాద్లో మన వాళ్ళు ఏమంటారు అంటే 50-50 ఛాన్సెస్ అని అంటారు. అది టిక్ ఫీవర్ వచ్చిందంటే ఏ డిసీజ్ అయినా 50-50 ఛాన్సెస్ అని అంటారు. సో మన హాస్పిటల్ దాంట్లో 50-50 ఛాన్సెస్ మనం కూడా చెప్తామా, లేదంటే స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర? సో ఒకటండి, మన దగ్గరికి టిక్ ఫీవర్ అని ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో, సో జనరల్గా మాకు ఆర్టీపీసీఆర్లో ఎర్లీషియా కావచ్చు, బేబీషియా కావచ్చు, హెపటోజోవన్ కావచ్చు, ఈ ఒక్కొక్క డిసీజ్ యొక్క స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. మేము ఏ డిసీజ్కి ఏ ట్రీట్మెంట్ ప్రోటోకాల్, ఇన్ కేస్ బేబీషియా తీసుకోండి, బేబీషియా గిబ్సోని కానీ, దీంట్లో ఏంటంటే మాకు అజిత్రోమైసిన్ అటోకాన్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎర్లీషియా కానీ హెపటోజోవన్ కానీ వీటిలో జనరల్గా డాక్సీ ప్రోటోకాల్స్ ఉన్నాయి. అంటే ఇక డిసీజ్ యొక్క రోగాన్ని, ఆ యొక్క స్పీసీస్ని దాన్ని బట్టి ఒక ప్రోటోకాల్స్ వాడడము, అది క్విక్గా మనం ఆర్టీపీసీఆర్ ఇవన్నీ టెస్టులు చేయడము. సెకండ్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ బ్లడ్ బ్యాంక్. మేము ప్లేట్లెట్స్ కూడా సపరేట్ చేస్తున్నాం. దీంట్లో మెయిన్గా ప్లేట్లెట్స్ తగ్గిపోయి ఇబ్బంది పడుతూ ఉంటుంది కాబట్టి మేము ప్లేట్లెట్స్ కూడా ఇమ్మీడియట్గా ఎక్కియడం. రెండవది అవసరమైతే బ్లడ్ ఎక్కియడం. మూడవది ఏంటంటే 24/7 మనం దీన్ని మానిటర్ చేసుకోవాలండి. ఇనీషియల్ స్టేజ్లోనే రెక్టిఫై చేసుకోవాలి, త్వరగా రెస్పాండ్ అవ్వాలి. లేదు అంటే ఈ సెకండరీ ఎఫెక్ట్గా కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడము, లివర్ ఎఫెక్ట్ అవ్వడము, చాలా కేసెస్లో మేము బ్లైండ్నెస్ కూడా చూస్తున్నాం. ఎర్లీషియా లాంటి డిసీజెస్లో రెటినల్ డిటాచ్మెంట్ కానీ ఆప్టిక్ డిస్క్ ఎఫెక్ట్ అయ్యి బ్లైండ్ అయిపోతున్నాయి. సో దానివల్ల కూడా మనం ఎర్లీగా డెసిషన్స్ తీసుకోవాలి. సరే ఇప్పుడు ఇంత ట్రీట్మెంట్ చేస్తున్నా కానీ చాలామంది పెట్టుకున్న డౌట్ ఏంటంటే ఇన్ని పైసలు పెట్టి ఇంత ట్రీట్మెంట్ చేసి ఎన్ని సెలైన్లు పెట్టి అయినా కానీ కొన్ని పెట్స్ చనిపోతున్నాయి సార్. చాలా సర్వైవల్ రేట్ మనకు ఉన్నది, కానీ మన క్లినిక్లో కూడా కొన్ని అయినాయి, చాలా వరకు చనిపోయినాయి. అది ఎందుకు అట్లా వచ్చేదని చాలామందికి ఒక క్వశ్చన్ ఉంది, నాకు కూడా ఆ క్వశ్చన్ ఉంది సార్, అది మీరు చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే ఒకటి సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ ఒకటి. సో నేను చెప్పినట్టుగా మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నాం మన హాస్పిటల్లో. ఇమ్మీడియట్గా క్విక్గా సిటీ వాల్యూ చూసుకోవడం. సిటీ వాల్యూ తక్కువగా ఉందంటే సివియారిటీ ఎక్కువ ఉందంటే కొంచెం అది ఎర్లీగా డయాగ్నోసిస్ చేయడానికి కొంచెం ఇది అఫోర్డబుల్గా ఉంటుంది, కొంచెం కాస్ట్లీ ఉంటాయి, బట్ స్టిల్ అఫోర్డబిలిటీ ఉండి ఎర్లీగా డయాగ్నోసిస్ చేయగలిగి. లేదు అంటే మీరు డిఫరెంట్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఫీవరే ఉండొచ్చు, నార్మల్ జ్వరమే అయి ఉండొచ్చు అని కొంత నెగ్లిజెన్స్ చేయడం కావచ్చు. వన్స్ మన బాడీ ఇమ్యూనిటీ చిన్నప్పటి నుంచి మన ఎలా పెరిగాడు, వాడికి ఏం వ్యాక్సిన్ ఇచ్చాము, సో వాడికి ఎంత ఇమ్యూనిటీ ఉంది, ఇదంతా ఇట్ విల్ వస్తుందండి. ఇక్కడ మనకు బాగా ఇమ్యూనిటీ ఉంది, ఆ డిసీజ్ని తట్టుకోగలిగిన శక్తి ఉన్నప్పుడు ఈ వ్యాధి యొక్క తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది. ఒకవేళ నిజంగానే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ కన్నా ఈ వీడి పవర్ ఎక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్గా బాడీ అనేది సరెండర్ అవుతుంది. సో మనం కరోనాలో కూడా చూసాం. సో వీ హ్యావ్ గుడ్ ఇమ్యూనిటీ, దే విల్ సర్వైవ్. అలాగే ఇక్కడ కూడా ఎర్లీ డయాగ్నోసిస్, క్విక్గా రెస్పాన్స్ అవ్వడం, క్విక్గా ట్రీట్మెంట్ చేయడము, బేసిక్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడం, ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోగలిగితే డెఫినెట్గా పెట్ని సర్వైవ్ చేయవచ్చు. ఈవెన్ దో చాలా కేసుల్లో ఈ కిడ్నీ ఒకటి ఎఫెక్ట్ అవుతుందండి, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అవుతున్నాయి.
ఒకసారి ఇమ్యూన్ మీడియేటెడ్ హిమోలైటిక్ ఎనీమియా సెకండరీగా ఎఫెక్ట్ అవుతున్నాయి. రకరకాలుగా ఈ డిసీజ్ అనేది ట్రావెల్ అవుతూ ఉంది గ్లోబల్గా. ఇన్ని ప్రోటోకాల్ ఉంది, దీనికి ఈ ట్రీట్మెంట్ ఉందని తెలిసినప్పటికీ కూడా మనకు ఈ డిసీజ్ యొక్క వే చాలా డిఫరెంట్ పాత్ని ఎంచుకుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ జాగ్రత్తగా కాపాడుకోవడం బెటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడగంగానే వీడియో వేయడానికి ఓకే అన్నారు. సో అది చూశారు కదా, ఈ ఫ్యూచర్లో నేను ఈ వీడియో చూసిన తర్వాత ఈ టిక్ ఫీవర్ దానివల్ల ఏ పెట్ చనిపోవద్దని మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మళ్ళీ వచ్చే వీడియోతో నెక్స్ట్ వారం కలుద్దాం. చలో ఉంటాం అలా.